హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్చయ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఇండియా నుంచి మనకైతే పార్సల్ వచ్చేసింది గైస్. సో యాక్చువల్గా ఈ పార్సల్ కోసం నేను చాలా డేస్ నుంచి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు వస్తుంది పార్సల్ అనేసి. సో లేట్ చేయకుండా ఇందులో మనకి ఇండియా నుంచి ఏమేమి వచ్చాయో చూసేద్దాం. సో క్విక్గా మన కోసం పార్సల్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం గైస్. నేను చూసిన అన్ని ప్యాకేజెస్లో కన్నా ఇది నాకు క్వైట్ అఫోర్డబుల్ అనిపించింది. ఎందుకంటే పర్ కేజీ ఈ ప్యాకేజ్ పర్ కేజీ 590, అంటే ఈ షిప్పింగ్ వాళ్ళు పర్ కేజీ 590 తీసుకుంటున్నారు. కంపేర్ టు అదర్ ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ వాళ్ళైతే నేను చూసిన అన్నిట్లో అయితే వాళ్ళు పర్ కేజీ 700 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో నాకు క్వైట్ అఫోర్డబుల్ అనిపించింది. ఎందుకంటే ఎక్కువ కేజెస్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు కదా తక్కువ ప్రైస్లో అనేసి. స్టార్టింగ్ మన ప్యాకేజ్ అయితే పిక్కల్స్తో ఓపెన్ అయింది గైస్. ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, పండు మిరపకాయల కారం, గార్లిక్ పచ్చడి అండ్ లెమన్ పికిల్, అండ్ అల్లం పచ్చడి, అండ్ ఆవకాయ, ఫేవరెట్ ఆవకాయ. ఇంకా వచ్చేసి కొన్ని స్వీట్స్, ఓకే. స్వీట్స్లో వచ్చేసి మనకి ఇది బూందీ స్వీట్ అని అంటారు గైస్, మీకు ఐడియా ఉండొచ్చు, నాకంత ఐడియా లేదు. అండ్ ఇవి గవ్వలు అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి గైస్. నెక్స్ట్ వచ్చేసి మాగాయ పచ్చడి, ఇది వచ్చేసి అవిసె గింజల పొడి గైస్. ఇదైతే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. చాలా 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 టేస్టీగా ఉంటుంది గైస్. ఈ పొడి నాకైతే చాలా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని స్వీట్స్ చూద్దాం ఇందులో ఏముందో. ఇవి కూడా గవ్వలు ఉన్నాయి గైస్, ఇందాక నేను చూపించాను కదా ఇది. సో ఈ గవ్వలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెకోడీలు. అండ్ ఇందులోనే మనకి కొన్ని వడియాలు ఉన్నాయి గైస్. లైక్ అంటే నేను ఇండియా నుంచి అయితే గుమ్మడికాయ వడియాలు అండ్ సగ్గుబియ్యం వడియాలు తెచ్చుకున్నాను గైస్. అవైతే నాకు చాలా ఫేవరెట్, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే గుమ్మడి వడియాలు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇందులో పేరు రాయలేదు గైస్, అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, దీన్ని మేమైతే దీన్ని కారపూస అంటాం గైస్. సో మీకైతే మీ దాంట్లో ఏమంటారో మీకు ఐడియా ఉంటుంది. సో కారపూస. అండ్ ఇవి
ఇవి అయితే దేవుడి కోసం నేను దీపం కుందులు తెప్పించుకున్నాను గైస్. ఇది ఒకటి అండ్ కుంకుమ పసుపు అది వేసుకోవడానికి ఇది. అండ్ కొంచెం స్టఫ్ పెట్టుకోవడానికి ఒక రెండు జార్స్. ఇది వచ్చేసి కొంచెం లైక్ పర్ఫ్యూమ్ టైప్ కేస్ ఒక జావాదు పౌడర్ అంటారు. నాకైతే ఐడియా లేదు, మా ఇంట్లో వాళ్ళు పంపించారు, సో మేబీ మీకు ఐడియా ఉండొచ్చు. సో ఇవి వచ్చేసి స్టిక్కర్స్ గైస్, మనం ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి. బికాస్ ఇక్కడైతే మనము మొలలు అవి కొట్టడానికి అయితే పాయింట్ లేదు, అండ్ కొట్టినా కానీ అంత వుడెన్ హౌసెసే కాబట్టి మనం కొట్టలేము కూడా. సో దానికోసం నేను ఇవైతే తెప్పించుకున్నాను, ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి, దానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి దీన్ని చిట్టి గాజులు అంటారు గైస్. అంటే మనం అమ్మవారికి యూజ్ చేస్తాం కదా, లైక్ అంటే వరలక్ష్మి వ్రతం ఆ టైంకి. సో ఇక్కడ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇది ఒకటి తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 లీటర్స్ కుక్కర్. సో ఇది నాకు ఆల్రెడీ నా దగ్గర ఒక 3 లీటర్స్ కుక్కర్ ఉంది. సో 5 లీటర్స్ కూడా ఉంటే ఏదైనా కొంచెం ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనకి కుక్ చేసుకోవడానికి, సో ఎక్కువ మందికి కుక్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని ఇది ఒక 5 లీటర్ కుక్కర్ తెప్పించుకున్నాను. అండ్ ఇందులో యాక్చువల్గా ఇవి బ్రేక్ అవ్వకుండా పార్సల్ సేఫ్గా రావాలి అనేసి కుక్కర్లో పెట్టించాను గైస్. సో ఇవి వచ్చేసి జంతికలు ఆర్ చక్రాలు, అండ్ ఇవి వచ్చేసి చెక్కలు గైస్, లైక్ యూజువల్గా అప్పాలు అని కూడా అంటారు. సో ఇవి చెక్కలు. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పాలవెల్లి తెప్పించుకున్నాను గైస్. లైక్ మనకి వినాయక చవితి ఆ టైంలో ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఇది దొరకడం చాలా కష్టం, సో అందుకని నేను ఇది ఇండియా నుంచి తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ గైస్. దిస్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ నాకు. సో ఈ హెయిర్ ఆయిల్ అయితే నాకు కంపల్సరీగా నేను ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో విచ్ ఇస్ hair growth oil from an Instagram. So నేను అది డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేస్తాను. if you want you can purchase it from the site. like నాకైతే I'm using this from past 2 or 3 years. నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్ చాలా క్యూట్ ఉంది కదా. సో ఇది నాకైతే ఇక్కడ ఒక పూజా మందిర్కి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఇది ఒకటి తెప్పించుకున్నాను. యూజువల్గా ఇక్కడ కూడా ఇవి యాక్చువల్గా దొరుకుతాయి, మన ఇండియన్ స్టోర్స్లో దొరికేస్తాయి, బట్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా, అందుకని నేను ఇది ఇండియా నుంచే తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా తెప్పించుకున్నాను గైస్, కొన్ని డెకరేషన్ ఐటమ్స్. అండ్ ఇంకొన్ని డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసి
ఇది ఒకటి ఆర్టిఫిషియల్ తోరణం తెప్పించుకున్నాను గైస్. ఇది మనకంటే ఇక్కడ యాక్చువల్గా ఫ్రెష్వి దొరుకుతాయి, కానీ ఫ్రెష్వి వచ్చేసి $8 అట్లా గైస్. $8కి మ్యాక్సిమం అందులో నాకు తెలిసి ఒక 5-7 ఆకులు ఇస్తాడు గైస్. దాన్ని మనం అట్లీస్ట్ డోర్కి కాదు కదా, హాఫ్ డోర్కి పెట్టుకోవడానికి కూడా సరిపోవు. సో అంత కాస్ట్లీ పెట్టేందుకు ఒక ఆర్టిఫిషియల్ది పెట్టుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది అండ్ మనకి చూడడానికి కొంచెం గ్రాండ్గా కూడా ఉంటుంది అని నేను ఇది తెప్పించుకున్నాను గైస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఇంకొక సెట్ కూడా తెప్పించుకున్నాను. సో ఇంకేదైనా స్టిచ్ చేసుకోవడానికి, స్ట్రెయిన్ చేసుకోవడానికి ఒక స్ట్రెయినర్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రై ప్యాన్. సో ఒక చిన్న మాల కూడా తెప్పించుకున్నాను గైస్. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు దేవుడికి మనం వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మనం యాక్చువల్గా తెప్పించుకోవచ్చు ఇండియా నుంచి. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడ మనం చాలా కాస్ట్లీ అనిపిస్తుంది, అంటే మనకి చాలా కాస్ట్లీ అనిపిస్తాయి. అవసరమా ఇది తీసుకోవడం అనిపిస్తుంది. దాని బదులు ఇండియా నుంచి పర్మనెంట్గా ఇలాంటివి ఇక్కడికి తెప్పించుకుంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనేసి. ఇంకొక జావాదు పౌడర్. అండ్ ఇండియన్ నేను కూడా కొన్ని దేవుడి ఫొటోస్ అయితే తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి ఫోటో. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫోటో వచ్చేసి ఇలా సింగిల్ ప్యాక్లో అన్ని దేవుళ్ళు ఉన్నవి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఒక్కొక్క ఫోటో తెప్పించుకోవడం కన్నా ఇలా మొత్తం కలిపి ఉన్నది అయితే మనం ఈజీగా ప్యాకింగ్లో కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనేసి నేను ఇలాంటి ఒకటి తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పొడి. సో ఏది తెప్పించకపోయినా ఇండియా నుంచి అయితే కరివేపాకు పొడి అయితే మస్ట్ అండ్ షుడ్ గైస్. ఎందుకంటే ఇక్కడ కరివేపాకు రేట్తో పోలిస్తే మనం ఇలాంటివి అక్కడ ఒక 10 ప్యాకెట్లు కొనుక్కోవచ్చు గైస్. అందుకని ఇదైతే మస్ట్ అండ్ షుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సన్ స్క్రీన్ స్టిక్ తెప్పించుకున్నాను. బికాస్ ఇక్కడ యాక్చువల్గా ఆస్ట్రేలియాలో వచ్చేసి మనకి సన్ చాలా హార్ష్గా ఉంటుంది. సో ఏంటంటే సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ, అది లేకుండా మనం బయటకు అయితే వెళ్ళలేం. బికాజ్ అది సన్ చాలా హార్ష్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ట్యాన్ అయిపోతాము కంపేర్ టు మన కంట్రీలో కానీ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇక్కడైతే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో ఇక్కడ మనం పూజ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని ఒక పూజ బుక్ తెప్పించుకున్నాను. నా లాస్ట్ పార్సల్లో యాక్చువల్గా నేను ఒక చిన్న మిక్సర్ తెప్పించుకున్నాను గైస్. సో దానికి రిలేటెడ్ జార్స్, సో ఇవి దానికి రిలేటెడ్ బ్లేడ్స్, ఇవన్నీ పెట్టడానికి మనకు ఒక బ్యాగ్ అయితే ఫ్రీగా వచ్చేసింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక దీపం కుందులు తెప్పించుకున్నాను గైస్. ఇది దానికన్నా కొంచెం పెద్దవి, లైక్ మనం ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి సో ఇవి తెప్పించుకున్నాను. అండ్ అదర్ డెకరేటివ్ ఐటమ్స్. సో ఇంకొక బ్యాగ్. సో కొన్ని బట్టలు కూడా తెప్పించుకున్నాను గైస్. ఇది వచ్చేసి ఒక శారీ తెప్పించుకున్నాను. లైక్ ఫెస్టివల్స్ అప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ లైక్ ఇక్కడ మన వెస్టర్న్ వేర్ తెచ్చుకోవడం కంటే మన ట్రెడిషనల్ వేర్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్. బికాస్ ఎందుకంటే వెస్టర్న్ వేర్ అయితే ఈజీగా అఫోర్డబుల్ ప్రైస్లో దొరికేస్తాయి, బట్ ట్రెడిషనల్ వేర్ అయితే చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మ్యాక్సిమం ఎవరైతే ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నారో సో get more traditional wear than western wear. ఎందుకంటే వెస్టర్న్ వేర్ మనకైతే చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి, బట్ ట్రెడిషనల్ వేర్ మాత్రం దొరకడం చాలా కష్టం అండ్ దొరికినా కూడా చాలా కాస్ట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కుర్తీ సెట్ తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసి ఒక కుర్తీ సెట్ తెప్పించుకున్నాను గైస్. ఇది వచ్చేసి ప్యాంట్, ఇది వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు అక్కడ చాలా ట్రెండీగా వెళ్తుంది కదా ఆలియా కట్ అనేసి, ఆ మోడల్ టాప్ ఒకటి తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి ఒక షాల్ లాంటి షాల్ టైప్. సో ఇది వచ్చేసి ఒక షాల్ తెప్పించుకున్నాను గైస్. నాకైతే చూసి నేను యాక్చువల్గా ఇది నేను అమెజాన్ నుంచి తెచ్చుకున్నాను, నాకు చాలా చాలా నచ్చింది. సో ఇది ఒక స్ట్రగ్ అయితే తెప్పించుకున్నాను. అండ్ దీస్ ఆర్ ద మిక్సీ జార్స్. ఇంకొక చిన్న జార్. సో దీంట్లో యాక్చువల్గా ఈ మిక్సీ జార్లో టోటల్గా 5 జార్స్ వచ్చాయి. 2 ఇలా చిన్న సైజ్ జార్స్ అండ్ మసాలా చేసుకునే జార్స్ అండ్ ఒకటి వచ్చేసి ఇలాంటి జ్యూసర్ జార్స్ ఏమో 2 ఉంటాయి. అండ్ దీనికి మనకి లైక్ ఏంటంటే జ్యూస్ చేసుకున్నాక మనకి నార్మల్గా బాటిల్ లాగా యూజ్ చేసుకోవడానికి క్యాప్ కూడా వచ్చింది. సో డైరెక్ట్గా మనం జ్యూస్ చేసేసుకొని సో డైరెక్ట్గా క్యాప్ పెట్టేసుకొని వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. సో ఇవైతే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇక్కడ మొత్తం మనకి యాక్చువల్గా కార్పెట్సే ఉంటాయి కాబట్టి సో ఇది అయితే మనకి కొబ్బరికాయ బ్రేక్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అనిపించింది. అందుకే ఇది కూడా తెప్పించుకున్నాను ఇండియా నుంచి.
నెక్స్ట్ వచ్చేసి ఇది బట్టలు వేసుకోవడానికి ఒక బ్యాగ్ లాంటిది తెప్పించుకున్నాను. సో లైక్ మనం ఓన్లీ వీక్లీ వన్సే మనం వాషింగ్ మిషన్స్ అది యూజ్ చేస్తాం కాబట్టి, సో వాష్ చేయాల్సిన బట్టలు స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇది ఒక బ్యాగ్ తెప్పించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి నేను ఇండియా నుంచి ఒక చిన్న టార్టస్ తెప్పించుకున్నాను, చిన్న తాబేలు. సో అది ఇంట్లో ఉంటే మంచిది అని అంటారు కదా, సో అందుకనేసి ఇది ఒకటి తెప్పించుకున్నాను. దాట్స్ ఓకే. ఇది ఇండియా నుంచి నాకు వచ్చిన పార్సల్. సో ఇవి ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను. అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయి ఉండొచ్చు, కానీ అది మనకి చాలా యూస్ఫుల్. ఇక్కడైతే మనకి చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఈ చిన్న చిన్న ఐటమ్స్కి మనం అంత మనీ పెట్టి, లైక్ ఇక్కడ మనం కొనుక్కునే ప్రతిదీ మనం ఇండియన్ అమౌంట్కి కన్వర్ట్ చేసుకొని ఆలోచిస్తాము. సో ప్రతిదీ అవసరమా అనిపిస్తాము. సో దానికన్నా మనం ఇండియా నుంచి చిన్న చిన్న ఐటమ్స్, మనకి యూస్ఫుల్ ఉండే ఐటమ్స్ తెప్పించుకుంటే బెటర్ అని నేను ఫీల్ అయ్యాను. బికాజ్ అంత చిన్న చిన్న ఐటమ్స్కి ఇక్కడ అంత మనీ పెట్టడం కంటే పార్సల్లోనే, లైక్ ఎనీవేస్ మనకి ఇండియా నుంచి పచ్చళ్ళు, స్నాక్స్ ఇవన్నీ ఎలాగో వస్తాయి. సో దాంట్లోనే ఈ ఐటమ్స్ కూడా మనం యాడ్ చేసుకొని తెప్పించుకుంటే సో బెటర్ కదా, ఇక్కడ మనం అంత కాస్ట్లీ రేట్ పెట్టే బదులు అని నేను అనుకుని ఈ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను గైస్ ఇండియా నుంచి. సో hope you like this video. If you like it, please share, like and subscribe to my channel. Bye guys.